కరుణాపీఠం నుంచే మాట్లాడతాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రము టైంలోనే కరుణాపీఠంలో మాట్లాడాడు. ఈ కృపాయుగము సమయంలో ఇదేంతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఈయన అతి పరిశుద్ధ స్థలములో అన్నిటికంటే పైన ఏముందండి? కరుణాపీఠము. అందుకనే దేవుడు నిన్న నేడు నిరంతరము ఎలా ఉన్నాడు? ఏకరీతిగా ఉన్నాడు. అంటే ఆయన ఏ పీఠం మీద కూర్చుంటున్నాడు? కరుణాపీఠము. అందుకే నీవు ఏ సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, యూ క్యాన్ గో టు జీసస్. అక్కడ వచ్చిన ఒకటి చూసి ముగించుకుందాం. లెట్స్ గో టు హెబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 16. హెబ్రూలు 4:16. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. హల్లెలూయా. అంటే ఏ టైంలో నీకేం కావాలా? నీకు పెళ్ళవట్లేదా? దేవుడు నీకు మంచి భర్తనిస్తాడు, మంచి భార్యని ఇస్తాడు. ఉద్యోగం రావటం లేదా? నీకు ఉద్యోగం ఇస్తాడు. రోగం తగ్గటం లేదా? తగ్గిస్తాడు. అప్పులు ఎక్కువైపోయి తగ్గిస్తాడు. అందుకని నీవు కృపాసింహాసనం సాధారణంగా మనం ఎవరైనా ప్రార్థన చేసామనుకోండి, మనం ఏం చేస్తాం? నాయన పాపిని క్షమించి స్తోత్రం. నా పాపాలు, నా భర్త పాపాలు, మా ఇంటి పాపాలు అన్నీ క్షమించు నాయన అంటే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం కొట్టాలి కదా పర్ఫ్యూమ్. సో యూ కీప్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. అవునా? అంటే దేవుడు చాలే క్షమించానులే, ఇప్పుడు చెప్పు ఏం కావాలో అనే టైపు దేవుడు అనుకుంటున్నావు నువ్వు. అవునా? సరే, అలా రాకూడదు దేవుడి దగ్గరికి. అవునా? ఎలా రావాలి? చదవమ్మా. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. ఎలా రావాలంట? ధైర్యము. The mercy seat gives you boldness to come into his presence. Hallelujah. The mercy seat gives you boldness. ప్రార్థిస్తున్నప్పుడు నా దేవుడు నాకు రోగం తగ్గిస్తాడు, నా దేవుడు నా అప్పులు తీరుస్తాడు, నా దేవుడు కృపగలవాడు అని ధైర్యంగా వెళ్ళాలి ప్రార్థన మందిరానికి. హల్లెలూయా. You need to go with power and boldness. Grace empowers you with boldness to come to God. హల్లెలూయా. ఎందుకు కృపణ గురించి అంటే దేవుడు తన సంఘాలందరూ ఎలా రావాలనుకుంటున్నాడు? ధైర్యముతో. Because only the knowledge of his grace gives you boldness to come to his throne. హల్లెలూయా. ఆయన కృపగలవాడు అనేటువంటి జ్ఞానము నీకు లేకపోతే నీవు ధైర్యంగా ఆయన వద్దకు రాలేవు. ఆయన కృపగలవాడు. ఇంకా అద్భుతాలు చేస్తాడా? చేయడా? ఎస్, హీ స్టిల్ డస్ మిరకల్స్, హీ స్టిల్ డస్ గ్లోరియస్ థింగ్స్, హీ స్టిల్ డస్ పవర్ఫుల్ థింగ్స్. ఇంకా నానా విధమైన అద్భుతాలు నీ జీవితంలో చేయగలడు. గ్రేస్ గివ్స్ యూ బోల్డ్నెస్. ధైర్యంగా వెళ్ళాలి. మనం ఇటు చూడు అలా ప్రార్థన చేస్తున్నాడు, చేయాల్సినంత చేసేసి చూడు అలా ప్రార్థన చేస్తున్నాడు, మనం నిందిస్తూ ఉంటాం. అవునా కదా? అవునా? కానీ దేవుడు అలా నిందలేడు. చేసేయని చేసేసి ప్రార్థన కొత్తనవరా అంటాడా దేవుడు? అని అంటాడా దేవుడు? మనం ఖండిస్తూ ఉంటాం. ఎందుకంటే నీ బోధలు అటువంటి మానవుడి శరీరము ఖండించే శరీరము, ఖండించే మనసు. ద డెవిల్ వాంట్ టు కండెమ్ అదర్స్. భార్య భర్తని ఖండిస్తాడు, భార్య భర్తలు పిల్లల్ని ఖండిస్తారు, వీళ్ళేమో పెద్దల్ని, వాళ్ళని, ఏళ్ళని. ఇది కాదు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. హల్లెలూయా. ఈయన వద్దకు నువ్వు ధైర్యముగా రాగలవు. ఎందుకు? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాను నేను? ఆయన కనికరమైన కృపాసింహాసనము నన్ను ఎన్నుకున్నది, నిన్ను స్వస్థపరుస్తుందని నాకు తెలుసు. హల్లెలూయా. ఐ నో దట్ దిస్ గాడ్ ఆఫ్ మెర్సీ విల్ హీల్ యూ. ఈ అద్భుతములు వాళ్ళని చేయగలడని తెలుసు. అందుకే ధైర్యంగా నేను చెప్పగలుగుతాను ఈ స్టేజ్ మీదకి వచ్చి. హల్లెలూయా. ఐ కెన్ బోల్డ్లీ డిక్లేర్ ద సాల్వేషన్, ద హీలింగ్, ద డెలివరెన్స్. ద మెర్సీ సీట్ ఈజ్ ద కీ. ఎంతమందికి అర్థమైంది? కృపాసింహాసనం. హల్లెలూయా. ఇది స్టేజ్ మీద నుంచే బల్ల, ఇక్కడ డయాస్. ఇది కృపా డయాసా కాదా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ఇది పక్కనతో చెప్పు, ఆ బోధించే కృపా డయాసా కాదా చూసుకోవాలని చెప్పండి. ఎస్ ఆ టేబుల్లో ఏ టేబుల్ నుంచి బోధిస్తున్నాడు, ఏ బలను ఇస్తున్నాడు, కృపగల బల్ల ఇస్తున్నాడా లేక ఏ వాక్యాన్ని బోధిస్తున్నాడు, దీని ప్రకారం వినాలి. ఎందుకంటే దేవుడు దాని యందు ఆనందించేవాడు. హీ డిలైట్స్ ఇన్ మెర్సీ. ఈ వాక్యము తెలుసుకున్న తర్వాత వెన్ యూ ప్రే, గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. దేవుడిని ప్రార్థనలు ఆలకిస్తాడు. ఇంకా బ్లెస్ అయిపోతావు నువ్వు. యూ విల్ బి బ్లెస్డ్ అమేజింగ్లీ ఇన్ ఎ మల్టిట్యూడ్ వే. కాబట్టి ఎవరికైనా బోధించాలనుకుంటున్నావా? నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు తెలుసు, లోతైన మర్మాలు నేను చెప్పగలను, కానీ బేస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఎత్తుకుంటాను. ఏమి ఎత్తుకుంటాను నేను? కృప. అవతలని బలపరిచి, ఎంకరేజ్ చేసి, స్వస్థపరిచి, ఏ రకంగా వాడి హృదయానికి ఆనందం కలుగుతుందా అనేటువంటి వాక్యాలను ఎత్తుకుంటాను నేను. జీసస్ పిక్డ్ అప్. లుక్, గాడ్ షోడ్ మెర్సీ ఆన్ డేవిడ్, గాడ్ షోడ్ మెర్సీ ఆన్ ద ప్రీస్ట్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ. సో ఎలా చదువుతున్నప్పుడు ఈ కనికరం కలిగి మొదటి చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకో కనికరమైన. సెకండ్ టైం చదువుతున్నప్పుడు అయ్యే చదువుకో. హల్లెలూయా. ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు రీడ్ దోస్ థింగ్స్. అయ్యే ఇతరులకు బోధించు. ఎవరైనా ఎక్కువ పాపాలు చేస్తున్నారు అనుకో, ఏం చేస్తావు? ధర్మశాస్త్రాన్ని బోధిస్తావా? కృప గురించి బోధిస్తావా?
రోగిని చూసి ఏమనాలా? స్వస్థత. బలహీనుడిని చూసి ఏమనాలా? పాపిని చూసి ఏమనాలా? ఎవరన్నా అనగలరా? కానీ అనాలంట. మన దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేవాడు. He calleth those things that they were not there as if they were there. Hallelujah. Do this by faith. విశ్వాసం అవుతుంది దీనికి రావడానికి, కానీ నువ్వు చేయి విశ్వాసం ద్వారా. ఎస్, పక్కన చెప్పండి, నువ్వు ఎంత పరిశుద్ధుడు అనండి. యు ఆర్ హోలీ, యు ఆర్ హోలీ. డోంట్ టెల్ దట్ దే ఆర్ సిన్నర్స్. ఎందుకంటే రక్తాల ద్వారా నీ పాపాలను తీసేశాడు ఆయన. హల్లెలూయా. సో యూ హ్యావ్ రైట్ టు గెట్ దిస్ థింగ్స్. సో యూ క్యాన్ బోల్డ్లీ ఆస్క్. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొన్ని నిమిషాల్లో మనము ధైర్యముగా ప్రార్థించబోతున్నాము. సమయోచితమైన సహాయం మీ అందరికీ రాబోతుంది. హల్లెలూయా. సమయోచితమైన సహాయం. అవునా? నీకు డబ్బు కావాలా? డబ్బు ఇస్తాడు. ఏ సమయంలో ఏం కావాలా? హీ వాంట్స్ యూ మనీ, హీ విల్ గివ్ యూ మనీ. అవునా? నీకు ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం ఇస్తాడు. ఉద్యోగమా? వివాహమా? అవునా? నీ భర్తతో మనశ్శాంతి లేదా? నీ పిల్లలతో మనశ్శాంతి లేదా? నీకు ఇంకా ఏదన్నా ఇబ్బందులు జరుగుతున్నాయా? ఆ సమయానికి దానికి కావాల్సినటువంటి సహాయం నీకు ఇస్తాడంట. అంటే ఎలా రావాలని సింహాసనం వద్దకు? ధైర్యముగా రావాలి. బోల్డ్నెస్ అంటే కృపా సింహాసనం ద్వారా ఇప్పుడు మనకేమొచ్చింది? ధైర్యము. ఇట్ గివ్స్ యూ బోల్డ్నెస్ టు కమ్ అండ్ ఆస్క్. హల్లెలూయా. అందుకే ఇతరుల తరపున కూడా మనం ధైర్యంగా అడగగలం అన్నమాట. వీ కెన్ ఆస్క్ బోల్డ్లీ, లార్డ్ డూ దిస్, డూ దిస్, డూ దిస్. ఎందుకు ఈ మినిస్ట్రీని ఇంతలా పెంచేశాడు? ఎందుకు ఇంకా 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 ఎందుకు పెంచేస్తున్నాడు? ఆయన కృపను గురించి బోధించుటలో ఆనందించువాడు. అంటే ఆయన ప్రజలందరూ ఏ వాక్యం కోరుకుంటున్నాడు? ఆయన కృపావాక్యము. ఎందుకు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఇక్కడ? హల్లెలూయా. వై హీస్ డూయింగ్ సో మెనీ మిరకల్స్ ఆన్ దిస్ పుల్పిట్? బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నానా విధములైన అద్భుతాలు ఆయన చేయగలడు. హల్లెలూయా. హీ క్యాన్ గివ్ యూ న్యూ థింగ్స్. అయితే సైతానుడు అప్పుడప్పుడు వాడు ఉపయోగించే బాణాలు ఏంటంటే డిస్కరేజ్మెంట్ ఉపయోగిస్తాడు. అవునా? నిన్ను ఖండిస్తాడు. హీ యూజెస్ కండమేషన్, డిస్కరేజ్మెంట్, అండ్ హీ యూజెస్ డిలే. ఆలస్యము అనేటువంటి ఒక ఆయుధాన్ని కూడా వాడు ఉపయోగిస్తాడు. అయితే వాడు ఎప్పుడైతే ఆలస్యము అనే ఆయుధాన్ని ఉపయోగించాడో నీవు ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో వాగ్దానములన్నీ అవును, ఆమేన్, ఎస్ అండ్ ఆమేన్. గట్టిగా పట్టుకో. పక్కన చెప్పండి, వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. హోల్డ్ ఆన్ టు దట్ ప్రామిస్. హోల్డ్ ఆన్. యూ నీడ్ టు బి బ్లెస్డ్ మైటిలీ. నీవు గొప్పగా ఆశీర్వదించబడాలా. అవునా? మరి ఇంత గొప్ప దేవుడు కనికరము గలవాడు అంటే నీ ఎంతమంది బ్లెస్ అవ్వాలి? ఇక్కడ అందరూ బ్లెస్ అవ్వాలి. ఎంతమంది ఐశ్వర్యవంతులు అవ్వాలా? ఎంతమంది ఆరోగ్యవంతులు అవ్వాలా? ఎస్. ఎంతమంది అద్భుతాలు చేసేవాళ్ళు ఉండాలా? అందరూ. ఎవ్రీ వన్ షుడ్ డూ దిస్ మిరకల్స్. యూనో, మిరకల్ మైండ్ రావాలండి మీకు. మిరకల్ నేచర్ రావాలా? అద్భుతాలు చేసు మనసు. ఎంతమందికి కావాలి ఈ మైండ్? ఎస్. ఈ మిరకల్ రేంజ్ని దాటిపోవాలి ప్రభువా. ఇంకా ఈ చిన్న చిన్న మిరకల్స్ ఇలా ఉండకూడదు, చాలా గ్లోరీలోకి వెళ్ళిపోవాలనే మిరకల్ మైండ్తో ఉంటాను. ఊరికే దేవుడు అద్భుతాలు చేయడు. నువ్వు అలా కూర్చోడి ఇంటే అద్భుతాలు చేయడు. ఏం మెసేజ్ అని చెప్తే కాదు. సో నీకు ధైర్యముగా నీకు అవకాశం ఇచ్చాడా కదా? మన దేవుడు ఏం చేయవాడు? అద్భుతాలు. ఆయన ఎటువంటి వాడు? కృపగలవాడు. ఇప్పుడు చేస్తాడా చేయదా? నీ వద్ద చేస్తాడు. యునో, యువర్ మైండ్ షుడ్ బి ట్యూన్ టు మిరకల్స్. నీవు అవతలని చూసి అసూయపడడం వల్ల రాదు. నాకు కూడా అద్భుతాలు కావాలి ప్రభువా. యువర్ మైండ్ షుడ్ థింక్ మిరకల్స్. దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ మిరకల్స్. యువర్ మైండ్ షుడ్ బి ట్యూన్ టు ద మిరకల్స్. ఇప్పుడు చెప్పండి, అద్భుతాలకు ఎంతమంది అర్హులు? ఆల్ ఆర్ ఆల్. సంఘము ఏంటంటే ఈ అద్భుతాల లెవెల్లో తగ్గిపోతుంది అనమాట. ఈ అద్భుతాల లెవెల్లో తగ్గకూడదు. వీ షుడ్ నెవర్ కమ్ డౌన్ ఫర్ మిరకల్స్. ఆల్వేస్ ఇంక్రీజ్ మైండ్తో. ఎలాగా? ఈ కొంచెం మిగిలిన ఈ అప్పును, ఈ 10 లక్షల అప్పును 10 కోట్లకి ఎలా చేయని ఎప్పుడు ఆలోచించావా? అద్భుత రీతికి ఎప్పుడు ఆలోచించావా? ఆలోచించాలా? అవునా? యూ షుడ్ థింక్ సమ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. అవునా? ఎలాగా నేను ఈ హాస్పిటల్ని ఖాళీ చేయాలా అని అలా అడుకోవాలి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యావనుకో, ఎలా ఖాళీ చేయాలని అనుకోవాలి బెడ్ మీద కూర్చొని. Hallelujah. You need to think how to vacate this hospital. You know, miracle mind కావాలి. We need people with miracle mind. ఏ రకముగా నేను అద్భుతము చేయగలను? దేవుడు ఉన్నాడా లేదా మీతోటి? ఆయన ఎటువంటి వాడు? కనికరము గలవాడు. ధైర్యముగా చేయగలడు. అంటే ఇలాగ అద్భుతములు చేస్తున్నప్పుడు దేవుడు దాని ద్వారా ఫ్లో అవుతాడు. యూ నీడ్ టు రేడియేట్ మిరకల్స్. ప్రతి క్రైస్తవుడు తన నుంచి ఏం విడుదల చేయాలా? అద్భుతాలను విడుదల చేయాలా. ఎవ్రీ క్రిస్టియన్ ఈజ్ బౌండ్ టు రిలీజ్ మిరకల్స్. మిరకల్స్ ఇన్ యువర్ స్కూల్, ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ కెరియర్. నీవు చేసే ఉద్యోగంలో. అవునా? నీకే ప్రమోషన్ ఇవ్వాలా? అరే వీడు ఏది పట్టుకుంటే అది బ్లెస్ అయిపోతుందిరా, వీడు చేసే అన్ని అద్భుతాలే అనుకోవాలి. అలా మిరకల్స్, డివైన్ మిరకల్స్ షుడ్ హ్యాపెన్ వెన్ యూ కమ్ దేర్, వెన్ యూ డూ ఇట్. నీవేం చేస్తే నీ ఆవరణంలో అద్భుతాలు జరిగిపోవాలి. నువ్వు నుంచుంటే అద్భుతాలు జరిగిపోవాలి అక్కడ. అలా అవునా? నువ్వు బస్ స్టాప్లో నుంచుంటే అరే ఈ బస్సు ఆగితే బాగుండు అనుకుంటే నీకు వచ్చి అయిపోతుంది. అలా అలాగే మా బస్సు అర్థం కాదు. ఏం సార్ మొదటిసారి బ్రేక్ పడిపోయింది.
ఇప్పుడు నువ్వు ఎక్కుతావు అనమాట. బ్రేక్ పడ్డదా ప్రభావ, థ్యాంక్ యూ చేసేసాను నువ్వు ఎక్కిన తర్వాత. ఆడికి అర్థం కాదు, ఇదేంటిది బ్రేక్ పడిపోయింది, ఇటు థ్యాంక్ యూ చేసి చెప్తున్నాడు. ఏ మిరకల్ క్యాన్ టర్న్ థింగ్స్ అరౌండ్. ఏ మిరకల్, ప్రభు నాకు అద్భుత రీతిగా ఉద్యోగం కావాలి, అందరిలా కాదు, అద్భుత రీతిగా ఉద్యోగం కావాలి, నేను అద్భుత రీతిగా అద్భుతాలు చేయాలి. మిరకల్ మైండ్, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఎక్స్పెక్టేషన్ చేయాలి. ఇఫ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్, యూ డోంట్ హ్యాపెన్. నీకు జరగవు. నీవు ఎక్స్పెక్ట్ చేస్తేనే జరుగుతాయి, అవునా? లేకపోతే జరగవు. ఎవడైనా నువ్వు రోగము కలిగి ఉంటే సంఘంలోకి వస్తే వాడు నూనె వేసి ప్రార్థించాలి. విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును. ద వన్ విత్ పవర్ అండ్ అథారిటీ ఆర్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్. హల్లెలూయా. అందరూ అద్భుతాలు చేయు మనసు అనండి. ఎంతమందికి అద్భుతాలు చేయు మనసు అని ఉంది? హల్లెలూయా. నెలంతా రెక్కాడితే కానీ డొక్కాడదు పరిస్థితి. ఒక అద్భుతము నీ జీవితాన్ని మార్చేయగలదు. హల్లెలూయా. ఏ మిరకల్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఏ మిరకల్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. అద్భుతము. మరి కృప గురించి ఎందుకు చెప్పానంటే ఆయన ఏమంటున్నాడు, నేను చేయు కార్యములు మీరు చేయగలరు. మిరకల్ మైండ్, మిరకల్ మైండ్. ప్రభు అద్భుతంగా నా రోగం తగ్గించేయను ఆయన. 30 ఏళ్ళ నుంచి ఉందా, 40 ఏళ్ళ నుంచి ఉందా, అసలు ఉండకుండా చేయను ఆయన. అవును, ఏ మిరకల్ మైండ్. అద్భుత రీతిగా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరగాలి ప్రభు. అక్కడ నుంచోవాలి, వెయిట్ చేయాలి. ఎవడో ఏదో అసలు జరుగుతుంది, అద్భుతాలు వెయిట్ చేయాలి. అలాగే నేను వెయిటింగ్లో ఉంటాను ఎప్పుడు కూడా. ఐ ఆల్వేస్ వాంట్ టు వెయిట్ ఫర్ మిరకల్స్. నువ్వు వెయిటింగ్లో ఉంటే దేవుడు వచ్చేస్తాడు, మిరకల్ చేస్తాడు. ఎంతమంది మీ గృహాల్లో అద్భుతాలు జరగాలని ఉంది? ఎస్, మిరకల్స్. ద డే ఆఫ్ మిరకల్ హ్యాస్ సీజ్డ్. అద్భుతాలు చేయు కాలం జరిగిపోయిందేమో, మారిపోయిందేమో, కానీ అద్భుతాలు చేయు దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడు. హీ స్టిల్ ద సేమ్. హీ డజంట్ చేంజ్. హీ డజంట్ చేంజ్. హీ స్టిల్ ద సేమ్. చూపించాలన్నమాట, వీళ్ళ క్రైస్తవులు కాదురా, వీళ్ళెవరు? అద్భుతాలు దేనికి? నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చిన ఎటువంటి జీవము? సమృద్ధి గల జీవం ఇవ్వడానికి వచ్చాడంట. హీ కేమ్ టు గివ్ అబండెంట్ లైఫ్. అంటే ఈ అద్భుతాలు ఫైనల్గా ఏమిస్తాయి? అవతల వాళ్ళకి సమృద్ధి గల జీవాన్ని ఇస్తాయి. Healing rain is coming down. It's coming closer. It's bringing mercy. It won't be long. హల్లెలూయా. ఎంతమందికి అద్భుతాలు చేయు మనసు కావాలని ఉంది? I want to pray for you. A mind of miracles, right? A mind of miracles, a heart of miracles. I want to pray for you. అందరూ మీ తల మీద చేయబెట్టుకోండి. Put your right hand on your head. I'll pray for miracles. నజరేయుడైన యేసయ్యా, అద్భుతములు చేయువాడా, అద్భుతములు చేయువాడా, ఇదిగో మేము చేయు అద్భుతాలు మీరు కూడా చేస్తానని సెలవిచ్చున్నావు తండ్రి. లార్డ్, డూ దీస్ మిరకల్స్. మైటీ రాఫా, డూ దీస్ మిరకల్స్. ఇదిగో ప్రభా, వారి మనస్సును, తలంపులను అద్భుతములు చేయు తలంపులుగా మార్చండి ప్రభా. ఆర్థికంగా అద్భుతములు, ఇదిగో భర్త విషయంలో అద్భుతములు, భార్య విషయంలో అద్భుతములు, వివాహము విషయంలో అద్భుతములు, పిల్లల విషయంలో అద్భుతములు, డబ్బుల విషయంలో అద్భుతములు, పిల్లల చదువుల విషయంలో అద్భుతములు, ఉద్యోగముల విషయంలో అద్భుతములు, వివాహముల విషయంలో అద్భుతములు, గృహముల విషయంలో, ఆస్తి విషయంలో అద్భుతములు చేయండి తండ్రి. నానా విడుదల నుంచి వాళ్ళు రోగములను వెళ్ళగొట్టు అద్భుతములు, దయ్యములను వెళ్ళగొట్టు అద్భుతములు. నీవు కనికరము గలవాడు, కృప గలవాడు. ఇదిగో అద్భుత రీతిగా వారి రోగాలు తగ్గిపోవాలా, అద్భుత రీతిగా వాళ్ళ రిపోర్ట్లు నార్మల్ రావాలా, అద్భుత రీతిగా వారికి కొత్త అవయవాలు రావాలా. న్యూ మిరకల్స్, మిరకల్స్, మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్ అండ్ మిరకల్స్. న్యూ మిరకల్స్, న్యూ మిరకల్స్. ఇదిగో వారి తలంపులను మార్చండి తండ్రి. ఇదిగో ఏలియా అద్భుతాలు చేశాడు, ఎలీషా అద్భుతాలు చేశాడు, మోషే అద్భుతాలు చేశాడు, నీ ప్రవక్తలందరూ అద్భుతాలు చేసేవాడు. ఇదిగో ఈ కొత్త నిబంధనలో నీ శిష్యులు అద్భుతాలు చేశారు. ఇదిగో ప్రభువా, మేము నీ శిష్యుల వలె ఉందామని మేము కోరుకుంటున్నాము. పెద్దలు కాదు ప్రభువా, పెద్దలు మాకొద్దు అయ్యా, నీ శిష్యుల వలె నీవేం చేస్తే మేము కూడా అదే చేయాలి. పేతురు నిన్ను చూసి నేను కూడా నడుస్తాను ప్రభువా అన్నాడు. అలాగే మేము కూడా నీవు చేసే పనులు మేము చేయాలా. ఆ పేతురుని చూసి, కేఫా నీవు బండవి, నీ మీద నేను సంఘం కడతానన్నాడు. అవును, ఈ సంఘంలో మీరే ఉండాలా. అద్భుతములు చేయు మనస్సు. ఇదిగో ఎవరైతే తల మీద పెట్టుకున్నారో అద్భుత రీతిగా వాళ్ళ అనారోగ్యాలు తీసివేయండి, అద్భుత రీతిగా వాళ్ళలో ఉండే ఎయిడ్స్ని తీసివేయండి, క్యాన్సర్ని తీసివేయండి, ఇదిగో రోగాలను తీసివేయండి, నొప్పులను తీసివేయండి, బాధలను తీసివేయండి, వ్యాధులను తీసివేయండి, శరీరంలో ఇంకే ఉండే బలహీనతలను తీసివేయండి. అద్భుత రీతిగా వాళ్ళని ఐశ్వర్యవంతులుగా చేయండి. అద్భుత రీతిగా వారికి డబ్బులు ఇవ్వండి. అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి. డూ దెమ్ మిరకల్స్ మైటీలీ, డూ దెమ్ మిరకల్స్ ఓ లార్డ్, డూ మైటీ మిరకల్స్ ఇన్ దెమ్. వారికి అద్భుతాలు చేయండి. ఆర్థికంగా సమృద్ధిని దయచేయండి. ఇదిగో అద్భుత రీతిగా మీరు బ్లెస్ అయిపోతున్నారు. అద్భుత రీతిగా మీకు డబ్బులు వస్తున్నాయి. మీ దేవుడు గొప్ప. అద్భుత రీతిగా మీరు చేతులేస్తే మా రోగాలు పోతున్నాయి. అద్భుత రీతిగా మిరకల్స్, గాడ్ ఆఫ్
మిరకల్స్, గాడ్ ఆఫ్ మిరకల్స్. అవును, వీళ్ళు నా బిడ్డలు, అద్భుతములు చేయువారు వీళ్ళు అని. ఇదిగో క్రైస్తవులందరూ అద్భుతములు చేయువారు అని అనుకున్నట్లు వారిని ఆశీర్వదించండి అయ్యా. ఎస్ లార్డ్, బ్లెస్ దెమ్ సో దట్ దే కెన్ బి పీపుల్ ఆఫ్ మిరకల్స్. దే కెన్ బి పీపుల్ ఆఫ్ మిరకల్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు ఈరోజు? ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. హల్లెలూయా. నా పేరు శైలజ. నేను ఈ చర్చ్కి 3 years నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు 4 months అబార్షన్ జరిగింది. దాని రీజన్ డాక్టర్స్ ఏం చెప్పారంటే, నాకు హై లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ ప్లస్ ఫైబ్రాయిడ్ ఉన్నందుకు నీకు అబార్షన్ జరిగిందని చెప్పారు. దానివల్ల వచ్చే మంత్లో నీకు ఫైబ్రాయిడ్స్ తీసేస్తాము అని డేట్ ఇచ్చి నాకు పంపించారు. నేను ఇక్కడ రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి శ్యామ్ కిషోర్ బ్రదర్ లాస్ట్ ప్రేయర్స్లో ఏకీభవించాను. అందులో నాకు ప్రేయర్లో ఎలా కనిపించిందంటే, ఒక గడ్డ నా నుంచి ఇలాగా వెళ్ళిపోతున్నట్టు నాకు ఒకలాంటి విజన్ లాగా ఫీల్ అయ్యాను. దాన్ని బట్టి నేను పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకోవాలి అని డేవిడ్ మెమోరియల్ హై స్కూల్కి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్న తర్వాత బ్రదర్ చెప్పారు, మీరు మళ్ళీ రిపోర్ట్స్ టెస్ట్ చేయించుకోండి, మీకు అన్నీ నార్మల్ వస్తాయని చెప్పారు. అప్పుడు నేను టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్స్ మొత్తం 150 నుంచి 0కి వచ్చేసింది. ఆ తర్వాత ఫైబ్రాయిడ్స్ మాత్రం ఆపరేషన్ చేయాలి, దాని గురించి నెక్స్ట్ మంత్ రావాలి అని చెప్పారు. ఆ 1 month పీరియడ్లో నేను మళ్ళీ ప్రార్థనలో ఏకీభవించి ప్రేయర్ చేసినప్పుడు బ్రదర్ గారు చెప్పారు, ఈ ఇయర్లో ఎవరికైతే పిల్లలు లేరో ఈ ఇయర్ నుంచి దేవుడు మీకు గుప్పెడంత పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తారు అని చెప్పినప్పుడు ఈ వాక్యం నేను బలంగా పట్టుకొని అదే ప్రవేశిస్తూ నాలో నేను ఉన్నాను. జనవరిలో వెళ్తే డాక్టర్ గారు నా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి, నీకు 2nd month కూడా కంప్లీట్ అయ్యి 3rd monthలో ఎంటర్ అయ్యావమ్మా, దేవుడు నీకు అద్భుత కార్యంగా నీకు ఆశీర్వదించారని చెప్తే నాకు చాలా సంతోషించి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అలాగే బ్రదర్ గారికి కూడా నా స్తోత్రం. ప్రైజ్ లాల్. నా పేరు ప్రతాప్, నాది మెదక్ జిల్లా, జైరాబాద్. నేను సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు సడన్గా 6 o'clock మార్నింగ్ నాకు స్టమక్ పెయిన్ వచ్చింది. నేను హాస్పిటల్కి వెళ్ళినా. హాస్పిటల్లో అక్కడ స్కానింగ్లో కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఇమ్మీడియట్లీగా ఆపరేషన్ చేయాలి, స్టోన్స్ 10 mm ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అయితే నాకు ఆ రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉండడం వల్ల నేను ఆపరేషన్కి ఒప్పుకోలేకపోయినా. అప్పుడు మా సిస్టర్ వాళ్ళు ప్రేయర్ చేసిన ఆయిల్ నాకు ఇక్కడ శ్యామ్ కిషోర్ బ్రదర్ ప్రేయర్ చేసిన ఆయిల్ నాకు ఇచ్చారు. అప్పుడు నేను సార్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, తర్వాత 3 days తర్వాత చేయించుకుంటాను ఆపరేషన్ అని చెప్పి నేను అక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఎగ్జామ్ రాసి నేను ఆపరేషన్కి ఆఫ్టర్ 3 days తర్వాత నేను యాక్సెప్ట్ చేసిన అక్కడికి వెళ్ళడానికి. స్కానింగ్ ఆపరేషన్ ముందు అంతా రెడీ అయిన తర్వాత స్కానింగ్ తీసేసరికి స్టోన్స్ లేవు బాబు నీకు, వెళ్ళిపోయినాయి అని చెప్పారు డాక్టర్స్. ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయింది. దేవునికి వందనములు. నా పేరు ప్రజ్వలన్, నేను ఈసీఎల్ నుంచి వస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి ఈ సంఘానికి నేను వస్తున్నాను. నాది బీటెక్ కంప్లీట్ అయ్యి 7 years అయింది. జాబ్ నాకు 7 years నుంచి రాలేదు. చాలా చోట్ల వెళ్ళాను, కానీ ఇక్కడ కూడా నాకు రాలేదు. ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి నాకు జాబ్ వితిన్ 4 monthsలో నాకు అనుకున్న కంపెనీలో అనుకున్న శాలరీకి నాకు జాబ్ వచ్చింది. దేవునికి వందనాలు. నా పేరు నీనా. నేను మెహదీపట్నం ఇక్కడ చర్చ్కి 15 months నుంచి వస్తున్నాను. నేను నా స్టడీస్ గురించి బాగా ప్రేయర్ చేశాను. దేవుడు నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను క్లాస్ 2nd topperగా వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్లో పర్సంటేజ్ తగ్గిపోయింది. అప్పుడు ఇక్కడికి చర్చ్కి వచ్చినప్పుడు శ్యామ్ కిషోర్ పాస్టర్ గారు ఒక వాక్యం చెప్పారు, ఈరోజు నీవు ఒక మెట్టు దిగినప్పుడు బాధపడొద్దు, దేవుడు నిన్ను ఎత్తైన స్థాయికి ఎదగదీస్తాడని. ఆ వాక్యానుసారంగా నేను ప్రేయర్ చేశాను. ఇవాళ నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను. దేవుడికి వందనాలు. థ్యాంక్స్ టు జీసస్. ప్రైజ్ ద లార్డ్. నా పేరు సునీత. నేను 7 years నుండి ఇక్కడికి వస్తున్నాను జేసీఎన్ఎంకి. లాస్ట్ ఏప్రిల్ మంత్లో నా రైట్ ఐ విజన్ మొత్తం పోయింది. అది ఎందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హై బీపీతో 180/110 ఉందని చెప్పారు. హై బీపీతో నా రైట్ ఐ విజన్ పోయింది. అదైనా రెటినాలో ఫాల్ట్, రెటినాల్లో వెయిన్ రప్చర్ అయిందని చెప్పారు.
వెయిన్ రప్చర్ అయినందుకు అది పోయిందని చెప్పారు. అది రావడం చాలా కష్టం అన్నారు. చాలా బాధపడ్డాను, ఏడ్చాను, ప్రేయర్ చేసుకున్నాను. సంఘానికి వచ్చాను నేను. పాస్టర్ గారు ప్రార్థనలో ఏం చేశారంటే వాటర్ని బ్లెస్ చేసి ఆ వాటర్ని ఐకి పెట్టుకోమని చెప్పారు. అట్లా 2 times ప్రేయర్ చేపించినప్పుడు నేను అదే వాటర్ని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాపర్లో వేసి డైలీ వేసుకున్నాను. ప్రేయర్ ఆయిల్తో పాటు వాటర్ 2 మిక్స్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ కన్ను క్లియర్గా కనబడుతుంది. టోటల్గా పోయిన కన్ను క్లియర్గా వచ్చింది. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు గీత. నేను జేసీఎన్ఎంకి 2008 నుంచి వస్తున్నాను. మరి మేము జేసీఎన్ఎంకి రావడానికి రీజన్, నాకు 2008లో నా రైట్ లెగ్ మొత్తం స్మాల్ గ్లాండ్స్ అన్నీ ఫామ్ అయిపోయినాయి. రీజన్ ఏంటో అర్థం కాలేదు. మామూలు డాక్టర్స్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇట్లాంటి మెడికేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ మెడికేషన్ తీసుకున్న కొన్ని రోజుల వరకు బాగుండేదాన్ని, మళ్ళీ గ్లాండ్స్ అన్నీ ఫామ్ అయ్యేవి. అట్లా ఒక 3-4 డాక్టర్స్ దగ్గరికి తిరిగి ట్రీట్మెంట్ తీసుకొని కూడా లాస్ట్కి ఇంకా ఫైనల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే అది ఆ సైజ్ ఆఫ్ ఆ గ్లాండ్స్ అన్నీ కూడా చాలా ఓవర్ పెద్దగా అయిపోయింది అనమాట. నేను నడవడానికి కూడా రానంత పెద్దగా అయిపోతే అది డాక్టర్కి చూపిస్తే ఇది క్యాన్సరస్ ట్యూమర్ లాగా అనిపిస్తుంది, సో వై డోంట్ యూ గో అండ్ గెట్ ఇట్ చెక్డ్ అని అన్నారు. అది ఆ మాట వినగానే చాలా భయం వేసింది. అట్లా నాకు జేసీఎన్ఎంలో ఇక్కడ ప్రేయర్స్ శక్తి గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ చెప్పిన వాక్యంను బట్టి, ఇక్కడ అయ్యే ప్రార్థనను బట్టి ఎట్లా నేను ఫైట్ అవుట్ చేసి దీన్ని నేను గెలవాలో నేను ఇక్కడ నేర్చుకున్నాను. ఇంటికి వెళ్ళి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళగానే నేను అప్పుడు బ్రదర్ ప్రేయర్ ఆయిల్ అండ్ అనాయింటెడ్ హ్యాంకర్చీఫ్ ఇచ్చేవాళ్ళు. అది పెట్టి రాత్రంతా కూర్చొని ఆ ట్యూమర్ మీద ఆయిల్ పెట్టి ఆల్ త్రూ ద నైట్ నేను ప్రేయర్ చేసేదాన్ని అనమాట. ప్రభా, యూ హ్యావ్ టు హీల్ మీ. డాక్టర్స్ కాదు, ఇది వాళ్ళు సస్పెక్ట్ చేసిండొచ్చు క్యాన్సర్ అని, కానీ యూ హ్యావ్ టు హీల్ మీ ప్రభా, ఇది ఒక గొప్ప సాక్ష్యం రావాలి అని నాలో ఉన్న భయాన్ని నేను ఫస్ట్ తొలగించుకొని వాక్యం ఏదైతే వినేదానో అది ఇంట్లోకి వచ్చి కూర్చొని పోరాడే వరకు నేను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయిపోయేదన్నమాట. అట్లా కంటిన్యూస్గా చర్చ్కి వచ్చేదాన్ని, ప్రేయర్ చేసుకునేదాన్ని. ఎంత మిరాక్యులస్గా దేవుని హస్తం ఎంత గొప్పగా తాకిందంటే అంత పెద్ద చేతికి కూడా పట్టనంతటువంటి పెద్ద ట్యూమర్ వితిన్ 3 weeks సంపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు అనమాట. 3 weeks తర్వాత అక్కడ ఒక ట్యూమర్ ఫామ్ అయ్యింది అని ఒక మచ్చ కూడా లేకుండా హీల్ అయిపోయింది. ఆటోమేటిక్గా 3 weeks తర్వాత బ్రదర్ నన్ను క్రౌడ్లోంచి పిలిచి, నువ్వు వస్తున్నావు కదమ్మా, వై డోంట్ యూ గో అండ్ గెట్ ఇట్ చెక్డ్, గాడ్ సెడ్ యు ఆర్ ఆల్రెడీ హీల్డ్ అని అన్నారు. బ్రదర్ మాట తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే, దేని గురించి నీకు టెస్ట్ చేయాలి, అక్కడ ఏ గ్లాన్స్ లేవు, ఏ క్యాన్సరస్వి ఏ సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవమ్మా, వీఆర్ క్యాన్సిలింగ్ ద ఇన్వెస్టిగేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ యూ అని అన్ని క్యాన్సిల్ చేశారనమాట. దేవుడు అద్భుత రీతిగా అసలు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయినరు ఇది ఎలా సాధ్యమని. అదే డాక్టర్కి నేను చెప్పాను, మీరు సస్పెక్ట్ చేసి చెప్పారు కానీ మై లార్డ్ జీసస్ హెస్ హీల్ మీ అని చెప్పాను అనమాట. దేవుడి సాక్ష్యంని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు జయంతి, మా వారి పేరు భాస్కర్ అండి. 2009 నుండి జేసీఎన్ఎంకి వస్తున్నామండి. మాకు సంతానం లేదు 12 సంవత్సరాల నుంచి. ప్రేయర్ చేస్తున్న కొద్దీ ఇక్కడికి వచ్చినాక దేవునిలో చాలాగా బలపడ్డాం మేము. తర్వాత బ్రదర్ గారు ఒకసారి ప్రవచించుకొని ప్రార్థన చేయండి, సంతానం లేని వారికి ఎవరు కూడా నా సంఘంలో గొడ్డుతనం ఉండదు అని అన్నప్పుడు, ప్రభా మీరు ప్రతి ఒక్కరిని ఆశ్రదించినట్టుగా మమ్మల్ని కూడా ఆశ్రదించని ప్రార్థన చేసుకున్నప్పుడు జనవరి 2011లో 29న దేవుడు ఒక కుమార్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ విధంగానే గృహం లేదు ప్రభా అని ప్రార్థిస్తున్నప్పుడు 2011 మార్చ్ 20న బ్రదర్ ఇక్కడ ఈ స్థలంలో ఎవరెవరికైతే సొంత గృహం లేదో లేచి నిల్చోండి, బ్యాంక్లో 10 పైసలు లేకున్నా కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరికి ఇండ్లు మీరు సొంతం చేసుకోపోతున్నారు అని చెప్పినప్పుడు లేచి నిల్చోండి. అది నేను ప్రవచించుకున్నాను, స్వీకరించాను. ఆ విధంగానే కరెక్ట్ సంవత్సరం లోపల మాకు దేవుడు ఒక సొంత గృహాన్ని ఇచ్చాడు. నిజంగా అదైతే అద్భుతకరంగా. ఇవన్నీ చేసిన దేవునికి కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ విధంగానే శ్యామ్ కిషోర్ బ్రదర్ గారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. నా పేరు లక్ష్మీకాంతం అండి. మేము మేడ్చల్ నుంచి వస్తున్నాను. ఈ సంఘానికి రాబట్టి 3 సంవత్సరాలు అయింది. నాకు 15 సంవత్సరాల నుంచి ఎన్నుపూస వెడమిచ్చిందన్నారు, చేయి జబ్బ నొప్పండి, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు స్వస్థత రాలేదు. ఇదివరకు వంగలేకపోయేదాన్ని, జబ్బ కూడా పైకి లేచేది కాదు. ఇప్పుడు మా పాస్టర్ అన్న ప్రేయర్ చేశాక నాకు శుభ్రంగా నయమైపోయింది.
చాలా ఫ్రీగా ఉంది. దేవుడికి వందనాలు, శ్యామకిషోర్ అన్నకు కూడా వందనాలు. నా పేరు బెనాడ్ అండి. నాకు 9 years నుంచి షుగర్ ఉందండి. పోయిన వీక్ నేను ఇక్కడ బ్రదర్ గారు నాకు ప్రే చేశాడండి. ప్రే చేసుకున్న తర్వాత షుగర్ టెస్ట్ కోసం వెళ్తే ఈ వీక్లో ఫుల్ నార్మల్గా వచ్చింది. దేవునికి వందనాలు, శ్యామకిషోర్ బ్రదర్కి థ్యాంక్స్. నా పేరు ఎస్ భక్తవత్సలం. నాది చిత్తూరు జిల్లా, తిరుపతిలో ఉంటున్నాను. హైదరాబాద్లో మా అమ్మాయి డాక్టరు, మా అల్లుడు డాక్టరు. అప్పుడు మా అమ్మాయి అంటే జేసీఎన్కి వస్తే శ్యామకిషోర్ గారు ప్రార్థిస్తారు, ఎటువంటి జబ్బులున్నా ఏమైనా నయమవుతామని చెప్పారు. కానీ నేను 6 నెలలుగా చూస్తున్నాను శ్యామకిషోర్ గారు చెప్తుంటే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటే నాకు ఎందుకు జరగకూడదు అనేసి నేను జనవరి నుంచి వస్తున్నాను. కానీ నా బాధ ఏమిటంటే 50 సంవత్సరములుగా నాలో ముక్కులో చీమిడి గడ్డ కట్టి, పక్కన ఉన్న వాళ్ళు కూడా దుర్వాసన అన్నమాట. అది 3 రోజులకి గడ్డ కట్టేస్తుంది, చీదేస్తాం, వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ ఫార్మేషన్ అవుతుంది, మళ్ళీ అదే మాట. కానీ డాక్టర్లకు అంతా చూపించిన, మా అల్లుడు కూడా ఈఎస్ఐలో డాక్టర్, చిల్డ్రన్స్, అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్ ఉంటే ఈఎన్టీ చూపించారు. ఆడ చూపిస్తే కూడా అతను నార్మల్ సిలైన్తో క్లీన్ చేసుకోవాలా, 2 సంవత్సరాలు ట్యాబ్లెట్స్ వాడాలా, కానీ పూర్తిగా పోతుంది నమ్మకం లేదన్నారు. నేను తిరుపతిలో చూపించుకున్నా, కానీ ఇంక మన జీవితం ఇంతే అని వదిలేసుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ శ్యామకిషోర్ గారు చెప్తుంటే విన్న తర్వాత తప్పకుండా నాకు యేసు ప్రభు నయం చేస్తాను నమ్మకం వచ్చింది. పోయిన నెల 11వ తేదీ ఇక్కడ చర్చికి వచ్చాను. అప్పుడు శ్యామకిషోర్ గారు ప్రార్థన చేసినారు. నిజంగా కూడా శ్యామకిషోర్ గారు నా గురించే ప్రార్థన చేసినారు అనుకుంటా. ఇన్నేండ్లుగా ఉన్న జీవితం నాకు అట్లా తాగతానే ముక్కులో ఉండే గడ్డ మాయమైపోయింది. అదే అద్భుతం. అప్పుడే మా అమ్మాయికి చెప్పినాను, మా తిరుపతికి వెళ్ళిన నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పిన. వాళ్ళంతా కూడా పక్కన ఏ రాని దగ్గర స్మెల్ ఏం లేదు, ఏ రాని సెంటిమెంట్ వేసుకున్నాం అన్నారు. కానీ ఏమీ లేదు. ఈ అద్భుతం జరిగిందనకు యేసు ప్రభు వారికి వందనములు. శ్యామకిషోర్ గారు నా గురించి ప్రార్థన చేసిన ఆయనకి మరీ నా వందనములు తెలుపుకుంటున్నాను. నేను చదువుకుంటేటి, చదువుకోపోతే ఏంటి, కోట్లు సంపాదిస్తా, రియల్ ఎస్టేట్లోకి వెళ్తా, వ్యాపారాల్లోకి వెళ్తా, హల్లెలూయా. అత్యధికంగా వ్యాపారాలు పెడతా, కార్లు షోరూములు పెడతా, మంగళాలు కడతా, ఎమ్మెల్యేని అవుతా, పరిపాలిస్తా, హల్లెలూయా. రైజ్ అప్ చర్చ్, రైజ్ అప్. నీ దేవుడు ఇంత గొప్పోడు, హల్లెలూయా. నో యువర్ గాడ్. ఎప్పుడైతే నువ్వు నేను రెడీ అంటావో దేవుని ఆత్మ నిన్ను ఆవరిస్తుంది. హల్లెలూయా.